అందరికీ నమస్కారం. నేను మీ మధ్యమడి మునిరత్నం. ఈరోజు మన ఇప్పుడు ఈ వీడియో నందు కేంద్ర ప్రభుత్వం మనకి స్వతంత్రం వచ్చి ఈ సంవత్సరం నాటికి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్క వ్యక్తిలో జాతీయ భావాన్ని మేలుకొల్పాలి అనే ఒక ఉద్దేశంతోనే జాతీయ జెండాని ప్రతి ఒక్క ఇంటిపై కట్టి ఆ అమరవీరులను ఒకసారి గుర్తు చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతోనే హర్ ఘర్ తిరంగా అనేటువంటి కార్యక్రమాన్ని తేవడం జరిగింది. అందులో భాగంగానే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి జెండా కట్టడానికి కర్రలు కూడా ఉచితంగానే వాలంటీర్ల సాయంతో ప్రతి ఒక్క ఇంటికైతే అందజేశారు. ఓకే, అందులో చెప్పడం ప్రముఖంగా 13వ తేదీ నుండి 15వ తేదీ వరకు ప్రతి ఇంటిపైన జాతీయ జెండాని ఉంచాలి అని అయితే చెప్పడం జరిగింది. దాని తర్వాత జాతీయ జెండాని మనం ఏ విధంగా గౌరవించుకోవాలి అనేటటువంటి ఒక నిబంధనలు అయితే కొన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని రావడం జరిగింది. దాన్ని ఏ విధంగా ఫోల్డ్ చేసి ఉంచుకోవాలి అనేటువంటి ఉద్దేశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా కొంత గైడ్లైన్స్ అయితే రావడం జరిగింది. ఈ రకంగానే ఇప్పుడు మీరు కట్టినటువంటి ఆ జెండాని విప్పినప్పుడు దాన్ని ఏ విధంగా ఫోల్డ్ చేసి మరుసటి సంవత్సరం కోసం దాన్ని ఉపయోగించుకోవచ్చు అని అయితే కొన్ని మార్గదర్శకాలు అయితే విడుదల చేసింది. దీనికి సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఒక డెమో వీడియోలో మన జాతీయ జెండాని ఏ విధంగా మనం ఫోల్డ్ చేసుకున్న తర్వాత దాన్ని ఏ విధంగా భద్రపరచుకోవాలి అనేటటువంటి ఒక డెమో వీడియోని ఇప్పుడు మనం ఈ వీడియోలో చెబుతున్నాం. కాబట్టి ఒకసారి ఆ 2 వీడియోలు చూడండి, మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే ఆ విధంగా చేసి పెట్టుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇప్పుడు చూడండి వీడియో. మొట్టమొదటిగా జాతీయ జెండాని ఈ విధంగా నీట్గా కింద పరుచుకోండి. ఓకే, ఫస్ట్ పరుచుకున్న తర్వాత ఈ కాషాయం రంగు ఉన్న దగ్గర జస్ట్ ఈ కలర్ ఉంది కదా, ఎడ్జ్ కాషాయం 1 ఇంచు దాకా వదిలేసి ఇలా పెట్టుకొని జస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ మడతేసుకోవాలి. ఓకే, ఇక్కడ మనకి పైన లైట్గా మనకి ఆరెంజ్ కలర్ని కనిపించాలి. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ కింద ఉన్నటువంటి ఈ ఆకుపచ్చ కలర్ ఉంది కదా, ఇది కూడా అదే విధంగా కొంచెం ఎడ్జ్గా కొంచెం వదిలేసి ఈ విధంగా మడతేసుకోవాలి. ఓకేనా, మొత్తానికి మనం ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ పైన ఆరెంజ్ కలర్ కనిపించాలి, మధ్యలో అశోక్ చక్రం కనిపించాలి, కింద ఆకుపచ్చ కలర్ కూడా కనిపించాలి. ఇక్కడ ఈ అశోక చక్రం అనేది బాగా కనిపించాలి. దీని తర్వాత ఇక్కడికి సగం ఫోల్డ్ చేయాలి. ఓకే, ఫోల్డ్ చేసుకోవాలి.